హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ వీడియో చూస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. రథసప్తమి వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ప్రతిరోజు డైలీ వ్లాగ్స్ని షేర్ చేసి చక్కగా అన్ని పనులు చేసుకుంటూ మాట్లాడుకునే మన వ్లాగ్స్ వీడియోస్లో ఈరోజు మరి రథసప్తమి మొన్న వెళ్ళింది కదండి ఆదివారం. ఆ రోజు ఆదివారంతో కూడిన విశేషమైన రోజుగా రథసప్తమి అంటేనే మనకి విశేషం. అలాంటి రథసప్తమిలో మనకి ఆదివారంతో కూడి వచ్చింది. అలాంటి మాఘపాదివారం నాడు పూజని నేనెలా చేసుకున్నాను, అలాగే డైలీ పనులను మనం చేసుకుంటూనే పూజను ఎలా చేసుకుంటాను ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నట్లే ఈ వ్లాగ్లో అయితే మీతో రథసప్తమి వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో ఇదిగోండి, మీకు పూజకు కావాల్సినవన్నిటిని కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ కుంపటిని కొని అయితే తెచ్చుకున్నానండి. మరి స్టవ్ మీద పొంగించానా, అలాగే లేదా ఇట్లా కుంపట్లో పాలను పొంగించానా, అలాగే సూర్యుడికి ఇచ్చే అర్ఘ్యం ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా చేసుకున్నామా, ఇవన్నిటినీ కూడా మీతో షేర్ చేసుకుంటూ మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. సో మరి ముందు రోజు అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను. ఇంకా తెల్లవారిందండి. రథసప్తమి అంటేనే స్నానం, మాఘమాసంలో స్నానం, కార్తీక మాసంలో స్నానం ఇవన్నీ కూడా మనం సూర్యోదయం కన్నా ముందరే చేయటం అనేది చాలా మంచిది. అసలు నార్మల్ డేస్లో కూడా స్నానం అనేది సూర్యోదయం కన్నా ముందరే చేయాలండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ఒక మంచి ఉదయంతో మన పనులన్నింటినీ కూడా స్టార్ట్ చేద్దాం. అలాగే అతి ముఖ్యమైన రోజు రథసప్తమి చెప్పుకున్నాం కదండి. మాఘపు ఆదివారంతో కూడి వచ్చిన రథసప్తమిని ఈరోజు నేను చేసుకున్న పూజ, అలాగే సూర్యునికి ఇందాక చెప్పుకున్నట్టుగా అర్ఘ్యం ఇవన్నీ కూడా ఎలా ఇచ్చాము ఇవన్నిటినీ కూడా విశేషాలని మీతో పంచుకునే ముందే మంచిగా తెల్లారింది. సో సూర్యోదయం కన్నా ముందరే స్నానం చేసేయాలి కదండి. దానికన్నా ముందర ఇళ్ళంతటినీ కూడా శుభ్రం చేసేసుకోవాలి. డైలీ వ్లాగ్స్ షేర్ చేసుకునే మనం ప్రతిరోజు కూడా మీరు చూసే ఉంటారు. నేను చేసుకునే పని విధానాన్ని అన్నింటినీ కూడా ఎప్పుడు కూడా అంటే పిల్లల బాక్సులు, లంచ్ బాక్సులు ఇవన్నీ హడావిడిలో నా పనులు ఇలా ఉంటాయని నేను షేర్ చేసుకున్నట్టే ఆదివారం అయినా కూడా, అందున ముఖ్యంగా రథసప్తమి కాబట్టి నేను సూర్యోదయం కన్నా ముందరే అయితే లేచానండి. లేచిన తర్వాత ముందర స్టవ్ అయితే మాత్రం క్లీన్ అయితే చేసేసుకున్నాను. ముందు రోజు నైటే నేను మా స్టవ్ మీద పొంగించానా, లేదంటే పాల పొంగల్ని ఎలా పాలను పొంగించి అన్న విధానాన్ని మీతో షేర్ చేస్తా అన్నాను కదా. మరి స్టవ్ కూడా నేను ముందు రోజు నైటే అయితే శుభ్రంగా అంతా కడిగేసుకుని బర్నర్లు అవి ఆరబెట్టేసుకుని ముగ్గులన్నీ కూడా వేసేసుకున్నానండి. ఇంకా పెరటి వైపు తలుపు అనేది తీసి ఎంట్రన్స్లో డోర్ అనేది ఓపెన్ చేసేసి, బయట కూడా కొద్దిగా ఈ మధ్య చల్లగానే ఉంటుందండి. ఒక్క సంక్రాంతి టైంలో కొద్దిగా వేడిగా అంటే చలి తగ్గింది అని అనిపించింది, కానీ మరలా నెక్స్ట్ ఒక 2 డేస్ నుంచి మాత్రం చల్లగానే ఉంటుంది. సో అయినా మన పనులు ఆపుతామా? మార్నింగ్ లేచిన తర్వాత ఎప్పుడూ కూడా మా ఇంటి వాకిలి ముగ్గులు అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నట్టుగా రథసప్తమికి అయితే ఇదిగోండి ఈరోజు ఈ చక్కటి ముగ్గుని ఎంత బాగుందో కదండి. ఇట్లా ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే, అందులో తెల్లవారుతూ ఉండగా అన్ని పనులు కూడా చేసేసుకుంటే మనసుకి శరీరానికి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. పండగ పనులు అనేవి కూడా ఎప్పుడూ టెన్షన్ లేకుండా చాలా ఫాస్ట్గా అయితే చేసుకుంటే మనసు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. తర్వాత మనం కూడా కూర్చుని అందరితో ఎంజాయ్ చేయొచ్చు. అది ఏ పండగైనా కూడా, రాను రాను వచ్చే ఏ పెద్ద పండగలైనా, చిన్న పండగలైనా, లేదంటే ఇలాంటి పర్వదినాలైనా ఏవైనా కూడా మనం పనులన్నింటినీ ఫాస్ట్గా చేసేసుకుంటే మనకి కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి మనసు కూడా. సో ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మన ఇంట్లో గుమ్మాలన్నీ కూడా, గదులు అన్నీ కూడా పాచి లేకుండా ఊడ్చేసుకోవాలి కదండి. మరి నాకు ముందు రోజు నైటే అంట్లన్నీ తోమేసుకుని పడుకోవటం అలవాటండి. తెల్లారేసరికి చక్కగా ఆరిపోయి ఉంటాయి. ఇక పని అమ్మాయి ఉంది అంటే ఇలాంటి పండగల రోజులు అంటే నార్మల్గా ఎప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక్క సూర్యోదయం ముందర ఒక్క పండగలనే కాదు, ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందరే స్నానం చేయాలి. అలాగే పాచిగుమ్మాలన్నిటినీ కూడా నా అంతవరకు అంటే ఇది నా సొంత ఒపీనియన్ అండి. అలా ఏదో 10 గంటలకు 11 గంటలకు వచ్చి ఊడవడం ఇష్టం ఉండదు కాబట్టి నేను పొద్దున్నే లేచి గదులన్నింటినీ కూడా ఊడ్చేసుకుంటాను. ఇక ముఖ్యంగా రథసప్తమికి స్నానం. ఈ స్నానం మనం ప్రత్యేకించి జిల్లేడాకు, అలాగే రేగుపండు, చిక్కుడాకులతో చేసుకుంటాం. కాబట్టి ఇట్లా స్నానానికి వెళ్ళే ముందర ఇదిగోండి ఇట్లా ఇంటిలిపాది కూడా జిల్లేడాకులతోనూ అందు మీద రేగుపండును పెట్టుకుని మాఘపు ఆదివారం స్నానాలు అనేవి చేస్తే, ముఖ్యంగా రథసప్తమికి మంత్రోచ్చారణతో చేసుకుంటే మనకి ఆ సూర్యుని యొక్క శక్తి ఆరోగ్య ప్రదాత కదండి. అట్లా చేసి వచ్చేసానండి. ఇదిగోండి మరి కొద్దిగా వెలుతురు అనేది
వస్తోంది. నా స్నానం అయింది. నా పనులన్నిటినీ కూడా అయిపోయాయి. సూర్యోదయం ముందరే అనుకున్న విధంగా అయితే పనులన్నిటినీ పూర్తి చేసుకున్నాను. స్నానం కూడా చేసి వచ్చేసాను. ఇక నేను ఇక్కడ చేసుకుందాం అంటే మా ఇంటి తులసమ్మ, మా బాల్కనీ, మా కృష్ణయ్య బృందావనం ఇవన్నీ కూడా ప్రతిసారి మీతో చెప్పి ఉన్నాను కదండి. ఇంకా ఆ బాల్కనీలోనేనండి నేను ఇక్కడ చేసుకుందామని చెప్పి ఇక్కడైతే రెడీ అవుతున్నాను. అంటే క్లీనింగ్ అది చేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గర చుట్టూ కూడా స్టిక్తో అయితే ఊడ్చుకుని, ఇక తులసమ్మకి నల్లరాయి గట్టి ఉంది కదండి, దాని మీద మాత్రం ఆ క్లాత్తో చేత్తో అయితే తుడుచుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ మాకు బాల్కనీ నుంచి కొద్దిగా సూర్య కిరణాలు అంటే పూర్తిగా కిరణాలు అనేవి పడవండి. అపార్ట్మెంట్లో మీకు తెలిసిందే, పక్కనే అంటుకుపోయినట్టుగా అపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి అంటే లైటింగ్ అయితే వస్తుంది కానీ సూర్య కిరణాలు పడడం అనేది చాలా తక్కువ. అందుకనే ఇలా బాల్కనీలో అయితే అందులోనూ తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటూ ఒక పక్కన పాల పొంగలి చేసుకోవచ్చని అక్కడ అన్నీ కూడా శుభ్రం చేసుకుని ముందు రోజు స్టవ్ క్లీనింగ్ అది చేసేసుకున్నాను కదండి, బర్నర్లు అవి వాటన్నిటిని ఎక్కడికక్కడైతే సెట్ చేసుకుంటున్నానండి. నాకు అంటే మీకు ఎప్పుడూ తెలుసు, ప్రతిరోజు కూడా నా వీడియోస్ నేను షేర్ చేస్తున్నట్లే మార్నింగే అయితే లేస్తానండి. లేచి పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుని స్నానం చేసి వచ్చిన తరువాతే పిల్లలు అంటే నార్మల్గా హాలిడేస్ కాకుండా రెగ్యులర్ డేస్లో పిల్లల్ని లంచ్ బాక్స్ పంపించాలన్నా కూడా నాది ఇదే ప్రాసెస్ అండి. ప్రతిరోజు కూడా డైలీ చేసుకున్నట్టే మార్నింగ్ లేచిన తర్వాత పనులు కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు నేను అందాడు అనుకున్నట్టు మన రథసప్తమి పూజ కాబట్టి స్టవ్కి సంబంధించినవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇంకా స్నానం చేసి వచ్చేసాను. ప్రతిరోజు కూడా పంచోపచార పూజను చేసుకున్న తర్వాతే నా పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. అలాగే ఈరోజు కూడా ముందు పాలను పొంగించే కన్నా ముందరే స్టవ్ అది క్లీన్ చేసేసుకున్నాను కదండి. స్టవ్కి కొద్దిగా గంధము అలాగే కుంకుమ బొట్లతో పెట్టుకుని నార్మల్గా ఇంట్లో మనం పాలు అవి కాచి నైవేద్యం పెట్టడం నాకు అలవాటు. పూజ అది చేసేసుకుంటానండి. పాల పొంగలి అది చేసుకుని తరువాత చిక్కుడుకాయలతో వాటితో రథం చేసుకుని రథసప్తమి పూజ అనేది విడిగా చేసుకుంటాను. ఇక ఇంట్లో ఎప్పట్లాగే పంచోపచారాల్లో భాగమైన దీపం పెట్టుకున్నాను. అలాగే పువ్వులు మనకి వచ్చిన స్తోత్రాలన్నింటినీ కూడా చదువుకుంటూ ముందర పాలనైతే నైవేద్యం పెట్టి హారతి అనేది ఇచ్చేస్తానండి. ఇక్కడతో నా ప్రతిరోజు రెగ్యులర్ పూజ అనేది అయిపోతుంది. ఇక ఈరోజు ప్రత్యేకించి పూజ కాబట్టి అది అక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ఇక రోజువారీ పూజనైతే ఇక్కడ చేసేసుకున్నానండి. ఎప్పట్లాగే పంచోపచార పూజలన్నింటినీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. పాలనైతే నైవేద్యం పెట్టేసుకున్నాను, హారతి ఇచ్చేసాను. సో ఇక్కడతో ప్రతిరోజు చేసే ప్రతి దినచర్య అనేది ఇక్కడతో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా రథసప్తమికి స్నానం ఎంత ఇంపార్టెంటో సూర్యునికి ఎదురుగుండా నిలబడి అర్ఘ్యం ఇవ్వడం కూడా అంతే మనకి ఇంపార్టెంట్ కదండి. అలాంటి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం కోసం ఇక్కడైతే నేను ఒక రాగి చెంబులో నీళ్ళనైతే తీసుకుని ఆ రాగి చెంబులన్నింటినీ కూడా పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. అలాగే ఆ నీళ్ళల్లో కూడా పసుపు, కొద్దిగా కుంకుమ, అలాగే ఒక ఎర్ర పువ్వు, సూర్యునికి ఎక్కువగా ఎరుపు సంబంధించినవన్నీ కూడా పెట్టుకుంటే మంచిది కదండి. అందుకే ఒక ఎర్రటి పువ్వుని కూడా అందులో వేసుకున్నాను. ఇక మాకు లోపలికైతే అపార్ట్మెంట్ వల్ల సూర్యుడు అనేది కనిపించదని చెప్పాం కాబట్టి మా టెర్రస్ మీదకైతే వెళ్ళాం. అదిగోండి చక్కగా సూర్యభగవానుడు మాకు ఎదురుగా అయితే నిలబడి అభయము ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా తూర్పు సైడ్ నుంచి అదిగో వస్తున్నారండి. ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళడం వల్ల మాకు ఏంటంటే చక్కగా అయితే కనబడుతుంది సూర్యోదయము, అలాగే సూర్యుడు అన్నీ కూడా మాకు బాగా అనిపిస్తాయి. ఇక సూర్యునికి అర్ఘ్యం ఇచ్చే ముందర మనం ఆ నీళ్లను ఆ స్వామివారికి ఉన్న నామాలన్నిటితోనూ చదువుతూ అయితే అర్ఘ్యం ఇస్తాం. కాకపోతే అవి నేలను తాకకుండా అంటే నేల మీద పడకుండా ఒక పళ్ళెం అనేది పెట్టుకుంటే తిరిగి మళ్ళీ ఆ నీళ్లను మన తల మీద జల్లుకోవచ్చు. ఇంటిలిపాది కూడా ఆ మిగిలిన నీళ్ళని ఎవరు తొక్కకుండా పచ్చటి మొక్కల్లో పోసేసుకోవచ్చు. అందుకనే ఒక పళ్ళాన్ని కూడా తీసుకువెళ్ళానండి. తీసుకువెళ్ళి సూర్యుడి కొన్ని నామాలన్నింటినీ కూడా మనం చదువుకుంటూ ఏమీ రాకపోతే సూర్యదేవాయ నమః అనుకుంటూ సూర్యుని భగవాన్ని ప్రార్థిస్తూ అర్ఘ్యం ఇచ్చేసి మావారు నేను కూడా ఆ టెర్రస్ మీద చక్కగా సూర్య భగవాన్ చుట్టూ ఆత్మదక్షిణ నమస్కారం అది చేసుకుని కిందకైతే వచ్చేసి ఇక్కడ నేను ఇందాక మీకు చూపించాను కదండి, తులసి కోట ముందర చేసుకుంటున్నానండి పూజ అని. అక్కడ ఇందాకడే నేను శుభ్రం అది చేసేసుకున్నాను కదా. ఇక కిందకి వచ్చిన తర్వాత అక్కడేనండి కొద్దిగా పసుపు అనేది మీకు కనిపిస్తూనే ఉంది కదా,
అట్లా తులసికోట ఉండగా ఒక పక్కన ఇక్కడ రథం ముగ్గు అనేది వేసుకున్నానండి. అంటే తులసికోట దగ్గర శుభ్రం చేసుకున్న దగ్గర ఒక రథం వేసాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ పూజ అనేది చేసుకుంటాను. రథం అది చిక్కుడుకాయలతో పెట్టుకుని ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ రథాన్ని కూడా ఇక్కడ పాల పొంగల్ చేయడానికి అయితే పసుపు అది నేల మీద కాకుండా పసుపు అనేది పెట్టేసుకుని శుభ్రంగా చక్కగా అక్కడ కూడా ఒక మంచిగా ఒక బియ్యపు పిండితోనూ ముగ్గు అనేది పెట్టేసుకున్నాను అండి, రథం ముగ్గు. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇందాక నేను స్టార్టింగ్లో చూపించాను కదండి, సాంప్రదాయబద్ధంగా పాలను పొంగించుకోవాలి అని చెప్పి నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా, అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్త అండి, అప్పుడు కూడా ఇటుకలు అది పెట్టుకుని పాలు అనేది పొంగించుకున్నాను. అప్పుడు నాకు ఈ కుంపటి అనేది లేదండి. ఈ కుంపటిని అయితే కొని తెచ్చుకున్నాను. అందుకని ఈసారి నుంచి కూడా ఈ కుంపట్లో చక్కగా పాలు అనేవి పొంగించుకోవాలి అని చెప్పి శాస్త్రోక్తంగా చేసుకుంటే మంచిది అని ఫస్ట్లో స్నానం సూర్యోదయం కన్నా ముందర చేసాం, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చాం. ఇక చక్కగా పాలు అనేవి స్టవ్ మీద కాకుండా, అంటే ఇట్లా గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఇట్లా పొంగించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ బాల్కాల్లో అన్నిటినీ కూడా రెడీ అయితే చేసుకున్నాను. కింద ముగ్గు అది అన్నీ వేసుకున్నాను. అలాగే ఆ కుంపటికి కూడా శుభ్రంగా పసుపు రాసేసి కుంకుమ బొట్లను వరిపిండితోనూ ముగ్గులని పెట్టేసుకుని ఆకులు అంటే తామలపాకు జిల్లేడాకు అన్నీ కూడా వేసుకుని దాని మీదనైతే కుంపటిని అనేది పెట్టుకున్నానండి. ఇంకా పూజ కోసం మనం ముఖ్యంగా రథసప్తమి రోజు రథాన్ని అయితే రెడీ చేసుకుంటాం. సూర్యభగవానుడు 7 గుర్రాలతో మనకి రథం మీద వెళ్తూ ఉంటారు అని చెప్పి మనం విని ఉన్నాం కదండి. అందరూ కూడా ఎక్కువగా రథసప్తమికి చిక్కుడు కాయలతో అయితే రథాన్ని చేసుకుని అదే మనకి సూర్యనారాయణమూర్తిగా భావించి మనం పూజ అది చేసుకున్నట్లే. నేను కూడా కిందన చిక్కుడాకులన్నింటినీ కూడా వేసుకుని ఒక పళ్ళెంలో, అంటే ఇందాక తులసికోట దగ్గర శుభ్రం చేసుకుని రథాన్ని వేసుకున్నాను కదండి ముగ్గుని, దాని మీదే ఒక పళ్ళాన్ని అనేది పెట్టుకున్నాను. ఆ ఇతరి పళ్ళెల్లోనే చిక్కుడాకులన్నింటినీ కూడా వేసుకుని నేను రథాన్ని అయితే 7 చిక్కుడుకాయలతో రథాన్ని అనేది రెడీ చేసుకుని ఫస్ట్లో చీపురు పుల్లలు కొత్తవి, ఎవరు వాడని చీపురు పుల్లలు మాత్రం పెట్టుకోవాలండి. లేదు అంటే టూత్ పిక్స్ కూడా మనం ఎవరు వాడని కొత్త డబ్బాని అయితే తెచ్చుకున్నాను. ఆ టూత్ పిక్స్తో అయితే రథాన్ని తయారు చేసుకుని అక్కడ పూజ కోసం అన్నీ రెడీ చేసుకుని ఇక కుంపట్లో బొగ్గులు, అంటే మామూలుగా సాధారణంగా బొగ్గులు అంటుకోవాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. ఆ బొగ్గులతో పాటుగా కొద్దిగా కిందన మనకి పుల్లలు ఉంటాయి కదండి, వాటిని హారతి కర్పూరం అలాగే ఆవు పిడకలతో ఒక్కసారి ఇలా కానీ చేసుకుంటే, సంవత్సరంలో ఒక్కసారి ఇలా చేసుకున్న ఆ వచ్చే పొగతో ఇల్లంతా కూడా ఒక హోమం చేసుకున్నట్టుగా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి. ఆ పొగ, ఆ సూర్యనారాయణమూర్తి వస్తున్న మన చిన్న చిన్న సూర్యరశ్మి మనకి పడుతూ ఉంటే అసలు వర్ణనాతీతం అండి. ఆ రోజైతే చాలా 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 బాగుంటుంది. మనకి ఇలా కానీ చేసుకుంటే మనం అనుకుంటాం ప్రాసెస్ ఎక్కువే, ఇలా చేసుకోవడం కొద్దిగా అని, కానీ స్టవ్ మీద అంటే అవకాశం లేని వాళ్ళకి తప్పదు, కానీ అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకుంటే మాత్రం సాంప్రదాయాలు చాలా వరకు బాగుంటాయండి. అందుకే నాకు ఎక్కువగా కొన్ని సాంప్రదాయాలు పాటించడం అంటే చాలా ఇష్టం. ఇంక ఇదిగోండి, మరి ఆ బియ్యాన్ని మనం అందులో వేసి పాల పొంగల్ని తయారు చేసే ముందర మనకి రథసప్తమి అంటేనే పాలని పొంగించుకోవటం. కాబట్టి ఇదిగో పాలు అయితే పొంగుకైతే వచ్చాయి చూసారా, చక్కగా అగ్నిదేవుడి మీద ఇలా పాలు అనేవి పొంగి అందులో మేము కొద్దిగా బియ్యాన్ని అనేది ఇంటిలిపాది కూడా 3 సార్లు చొప్పున వేస్తాము పేరు చెప్తూ. దీంట్లో కూడా కొద్దిగా అంటే నేను పాలు పెట్టినప్పుడు కూడా ఆవు పాలే పెట్టాను, అందులో కొద్దిగా అయినా ఆవు నెయ్యి కలిపానండి. ఇక నార్మల్గా మనం బియ్యం వేసే దాంట్లో కూడా కొద్దిగా ఆవు నెయ్యిని యాడ్ చేసుకుంటే మనకి అంతా అచ్చంగా ఆవు పాలు, నెయ్యి, ఆవు పాలతో చేసుకున్న పాల పొంగలి అనేది ప్రసాదానికి సిద్ధమవుతుంది. ఇక ఇంటిలిపాది కూడా చెప్పాను కదండి, కొద్దిగా మేము పేరు చెప్పుకుంటూ ఇంటిలిపాది కూడా ఉన్న వాళ్ళందరం కూడా బియ్యం అనేది ఆ పాల పొంగల్లో వేస్తాం. ఏమీ తినకుండా అయితే వేస్తామండి. పిల్లలు కూడా తర్వాత ఏమైనా టిఫిన్లు అవి తింటాము అనుకుంటే తర్వాత తింటారు. పాల పొంగల్ని మాత్రం చేసేటప్పుడు బియ్యం వేసేటప్పుడు చక్కగా పొంగల్లో బియ్యం అనేది మాత్రం టిఫిన్ అది ఏది తినకుండా వేస్తేనే చాలా మంచిది. ఇక ఒక పక్కన అది ఉడుకుతూనే ఉంది, దాన్ని చూసుకుంటూ ఇక్కడ దీపారాధన అనేది చేసేసుకున్నాను. నెమ్మదిగా పూజకు అన్నీ కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను కదండి, ఇందాకడే రథము. అలాగే ఈ పూజలో ముఖ్యంగా అంటే పంచోపచారాలన్నీ పొద్దున చేసేసుకుంటాను మార్నింగ్ టైంలో, ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఈరోజు షోడశోపచార పూజ అది చేసుకుంటానండి. దానికోసం ప్రతి పూజకి ముందర మనం వినాయకుడిని అయితే పూజ అనేది ఖచ్చితంగా అయితే చేస్తాం కదండి. అలాగే వినాయక స్వామిని కూడా రెడీ అయితే చేసుకున్నాను. అలాగే విఘ్నేశ్వర స్వామికి కూడా షోడశోపచారాల పూజ అనేది ఇలాంటి పెద్ద పూజల్లో, అంటే ఇలా నేను
ప్రత్యేకించి చేసుకునే పూజల్లో వినాయకునికి కూడా నేను షోడశోపచార పూజ అనేది చేసుకుంటానండి. అలాగే కలశం పెట్టుకుని ముందరగా మన మన పేరు, మన గోత్రము, మనం చేస్తున్నవి అంటే సంకల్పం అని అంటాం కదండి, అట్లా ఏ మాసం, ఏ రోజు, వారం ఏంటి, తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, అలా కలశారాధన చేసుకుని చెప్పుకుంటూ మనం పూజ అనేది చేసుకుంటే, మనం అందులో ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణ స్వామిని తలుచుకుంటే, ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః అనుకుంటే, ఆయన భార్యలు ఇద్దరైన ఛాయ, ఉష, ఈ ఇద్దరితో కూడిన సూర్యనారాయణమూర్తిని ఆహ్వానిస్తూ పూజ అనేది చేసేసుకున్నానండి. ఇంకా ఇందాక చెప్పినట్టు ఇవి వినాయకుడికి కూడా వస్త్రం కూడా 2 వస్త్రాలు, మనం పట్టితో అయితే 2 వస్త్రాలు అయితే ఇవ్వాలని, అమ్మవారికైనా కూడా చీర జాకెట్టు కింద ఇచ్చినట్టు, లేదంటే మనం ఏదైనా ఇట్లాగా వినాయకుడికి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ, సూర్యనారాయణమూర్తికి కానీ ఏదైనా చేస్తాను వాళ్ళకు కూడా పంచి కండువా కింద 2 వస్త్రాలను అయితే ఇస్తే మంచిది. ఇక అలాగే యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పువ్వులు, ఇంకా షోడశోపచారాలు ఇవన్నిటిని కూడా చేసుకుని, ఆవాహనం, ఆసనం ఇవన్నీ ఉంటాయి కదండి, మంత్రోచ్చారణతో చేసుకుంటే చాలా మంచిదండి ఇలాంటి పూజలకి. ఇక పొంగల్ అనేది రెడీ అయిపోయింది కదండి, బెల్లం వేసిన పొంగలి. ఆ పాల పొంగల్ని అయితే ఇట్లాగా చిక్కుడాకుల్లో 7 చిక్కుడాకుల్లో కూడా రేగు పండ్లు పెట్టుకుని నైవేద్యం అనేది పెట్టుకుంటూ కొబ్బరికాయ అనేది కొట్టేసుకున్నాను, అరటిపళ్ళు, అలాగే పాల పొంగలి ఆ చిక్కుడుకాయలతో పాటుగా ఇందాక చేసుకున్న గిన్నెలో పాల పొంగలి కూడా పెట్టుకుని నైవేద్యం అనేది పెట్టేసుకున్నానండి. ఇంకా మనకి జిల్లేడాకులు అవి వేసుకుని, గోధుమలు వేసుకుని దీపారాధన చేసుకుంటారు. నా దగ్గర గోధుమలు మర్చిపోయాను, అందుకని గోధుమలు దీపారాధన చేసుకోలేకపోయానండి. ఇంకా నార్మల్గా దీపారాధన అనేది అడిషనల్గా ఒకటి చిన్న దీపం పెట్టుకుని, దీపారాధన అనేది నార్మల్గా మనం పక్కన మీకు కనిపిస్తున్నాయి కదా కుందులు, బావి కాకుండా ప్రత్యేకించి మనం దీపాన్ని అది వెలిగించుకుని ఆరాధించినట్టుగా చూపించుకుని మొత్తం అన్నిటినీ కూడా నైవేద్యం పెట్టుకుని తాంబూలం ఇచ్చి హారతి అనేది ఇచ్చి, ఇదిగోండి పూర్తిగా నా రథసప్తమి పూజ అనేది ఇట్లా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, మనకి ఏ పూజ చేసినా లేదా ఏ హోమం చేసినా అగ్నిదేవుడు అన్నిటినీ అంటే దేవతలకి హవిస్సుని తీసుకువెళ్తారు అని చెప్పి మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అందుకని మనం పెట్టిన కొద్దిగా నైవేద్యం అనేది ఉంది కదండి, ఆ పాల పొంగలి, అది ఒక ఆకుని అనేది తీసుకుని, ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, అగ్నిదేవుడికి అయితే ఇక్కడ నేను సమర్పిస్తున్నానండి. ఎందుకంటే చక్కగా మనం ఏం పూజ చేసుకున్నా, ఇందాక చెప్పుకున్నట్టు ఏ హోమం చేసినా ఎక్కువగా అగ్నిలో అనేది వేస్తూ ఉంటారు కాబట్టి అగ్నిదేవుడు అందరి దేవతలకి అయితే తీసుకువెళ్ళి ఆయన ఇస్తారటండి. అందుకని ఇట్లా కొద్దిగా పొంగల్ని కూడా ఇట్లా అగ్నికి లోపల వేసి దండం అనేది పెట్టుకున్నాను. సో ఓవరాల్గా నా రథసప్తమి పూజ అనేది ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఏ వారమైనా కూడా మనం మాఘమాసంలో ఈ విధంగా ఆదివారాలు చేసుకుంటే చాలా మంచిది. మీ అందరికీ ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, నమస్తే అండి.